ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. వారు పనిచేసినంత కాలం, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వారికి దేని మీద మోజు అని అంటే ప్రైవేటైజేషన్ మీద మోజు. ప్రైవేట్ అంటే మోజు. వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారు తీసుకొచ్చినటువంటి పథకాలు, మాట్లాడేటువంటి మాటలు ఏమిటి అంటే ఒక్కసారి వారు ఏమంటారంటే ప్రైవేటీకరణ అంటారు, పెట్టుబడుల ఉపసంహరణ అంటారు, పిపిపి అంటారు, స్విస్ ఛాలెంజ్ అంటారు, ఆర్థిక సంస్కరణలు అంటారు, గ్లోబలైజేషన్ అంటారు, లిబరలైజేషన్ అంటారు, కెపాసిటీ బిల్డింగ్ అంటారు, ఇన్వెస్ట్మెంట్లు అంటారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం తీసుకుని వచ్చి అన్ని ఎటు దారితీస్తాయంటే ప్రైవేటైజేషన్ వైపే దారితీస్తాయి. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి 19 సంస్థల మీద, మరొకసారి 68 సంస్థల మీద. వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇంచుమించు 87 పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మీద కన్ను వేసి వాటిలో ఇంచుమించు 3వ వంతు మూసివేశారు, 3వ వంతు ప్రైవేటీకరణ చేశారు, 3వ వంతు ఎందుకు పనికి రాకుండా చేశారు. దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. అంటే ఏ ఏ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేసి మూతపడే విధంగా చేశారు అని అంటే పాలేరు కోఆపరేటివ్ షుగర్స్, వెస్ట్ గోదావరి కోఆపరేటివ్ షుగర్స్, ఎన్విఆర్ కోఆపరేటివ్ షుగర్స్, రూరల్ ఎలక్ట్రిసిటీ సప్లై అనకాపల్లి, రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సప్లై చీపురుపల్లి, వోల్టాస్, గోదావరి ఫెర్టిలైజర్స్, వజీర్ సుల్తాన్ టొబాకో, టెల్కో, ఏసీసీ అసోసియేట్ సిమెంట్స్, సిర్పూర్ పేపర్ మిల్స్, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్, ఎన్రిచ్, ఫెడ్కాన్, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంకా ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీకృష్ణదేవరాయ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్, విజయవర్ధని ఆయిల్ సీడ్స్, ఏపీ స్పిన్ ఫెడ్, కరీంనగర్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఏపీ షుగర్ ఫెడ్, చిత్తూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్, రాజరాజేశ్వరి స్పిన్నింగ్ మిల్, రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్స్ లో ఆత్మకూరు, రాయచోటి, కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, జోగిపేట, ఏపీ సీడ్స్ కార్పొరేషన్. ఇంకా అంటే వారు నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసినటువంటి సంస్థల లిస్టు: సహకార చక్కెర కర్మాగారాలు ఆదిలాబాదు, రాజమండ్రి, ఎన్ఎంఎస్, నిజాం షుగర్స్, నంద్యాల కోఆపరేటివ్, నాగార్జున కోఆపరేటివ్, పర్చూర్ కోఆపరేటివ్, ఈ షుగర్ మిల్స్. ఇట్లా లిస్టు. ఆల్విన్ వాచెస్, నెల్లూరు స్పిన్నింగ్ మిల్, చీరాల స్పిన్నింగ్ మిల్, చిలకలూపేట స్పిన్నింగ్ మిల్, ఇలా అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ని వారు ప్రైవేటీకరణ చేయటం లేదా నిర్వీర్యం చేయటం చేశారు అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటైజేషన్ లో ఆల్ టైమ్ రికార్డ్ ఎవరు అని అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆల్ టైమ్ రికార్డ్ ప్రైవేటీకరణ. ఇక ముఖ్యమైనటువంటి మంత్రి గౌరవనీయ లోకేష్ గారి రికార్డ్ ఏంటంటే మాట చెప్పడం, మడమ తిప్పడం. స్టూడెంట్స్ తో, యూత్ తో మాట్లాడుతున్నప్పుడు యువగళం పాదయాత్ర అని యూత్ కోసం గళం ఇప్పుతున్నానని చెప్పి పాదయాత్ర చేసి వారు మాట్లాడింది ఏమిటంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో, జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను. వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈ రోజు యూట్యూబ్ లో వీడియోస్ అన్ని అందుబాటులో ఉన్నాయి, చూడండి. నేను గత ప్రభుత్వం లాగా, గత ముఖ్యమంత్రి లాగా పారిపోయేవాడిని కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి తీరుతాను, చూసుకోండి అని మాట ఇచ్చారు. మరి మెడికల్ కాలేజీలో 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కోసం అని చెప్పి 108 జీవో ఇస్తే బజారుల్లో మెడికల్ సీట్లు పెట్టి అమ్ముకుంటున్నారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ జీవోని రద్దు చేసి నిరుపేదలకు మెడికల్ సీట్లు ఇస్తానని మీరు చెప్పినటువంటి మాటలు ఈ రోజు వైరల్ అవుతున్నాయి. అంటే మీరు చెప్పిన మాటకు కూడా మీరు విలువరా? మీ మాటకే మీరు విలువలేనిటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి మనిషి మీరు? ఏ విధమైనటువంటి మానవతా విలువలు ఉన్నాయి మిస్టర్ లోకేష్? యు యువర్ సెల్ఫ్ has uttered. మీకు మీరుగా చెప్పిన మాటని మీరు నిలబెట్టుకోలేకపోతే, మీ మాటకి మీరే గౌరవం లేకపోతే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గౌరవిస్తారు? అంటే మీ ఫాదర్, మీ నాయన ప్రైవేటైజేషన్ అని ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పితే మీరు మోసం చేస్తా, మాట ఇస్తా, నిలబెట్టుకోను, మాట ఇచ్చి మోసం చేస్తానని మోసగాడుగా ఒక ట్రాక్ రికార్డు మీరు బిల్డ్ చేసుకుంటున్నారా? మీ ట్రాక్ రికార్డు మోసం చేయటమా? ఇచ్చిన మాటను తప్పడమా? 108 జీవో రద్దు చేస్తానన్నావు కదా, ఎందుకు రద్దు చేయలేదు? అన్ని సీట్లు పేదవాళ్ళకి ఇస్తానన్నాను కదా, పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? మాట ఎందుకు ఇచ్చావు? ఎవరు అడిగారు నిన్ను మాట ఇవ్వమని? అసలు ఎవరు అడిగారు నిన్ను జీవో రద్దు చేయమని? నువ్వే యాత్ర చేశావు, నువ్వే మీటింగ్ పెట్టావు, నువ్వే రద్దు చేస్తానని చెప్పావు. మరి నువ్వు ఇచ్చిన మాట నువ్వే నిలబెట్టుకోలేకపోతే ఎవరు నిలబెట్టుకుంటారు? అడగనటువంటి హామీని ఇచ్చి హామీని నువ్వు నెరవేర్చలేకపోతే నువ్వు మోసగాడివా కాదా? ఎందుకు మీ
ప్రభుత్వంలో ఉన్నటువంటి సీట్లు అమ్ముకుంటున్నారని గత ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి ఆ నోరు, ఆ గళం, నీ యువగళం ఈ రోజు ఎందుకు మోగబోయింది? ఈ రోజు ఎందుకు ఒక మోసగళంగా ఒక ట్రాక్ రికార్డ్ డెవలప్ చేసుకుంటున్నారు? తండ్రిది ప్రైవేటైజేషన్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే మాట ఇచ్చి మాట తప్పడం, మోసం చేయటం కొడుకు ముఖ్యమైన మంత్రి లోకేష్ ట్రాక్ రికార్డుగా ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రజలారా అర్థం చేసుకోండి, ముఖ్యంగా పేద ప్రజలారా అర్థం చేసుకోండి. ఎందుకనంటే 8,000 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీకి 500 చొప్పున 8,500 కోట్లు లాస్ట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అలొకేట్ చేసింది. 2,000 కోట్ల పైనే ఖర్చు పెట్టింది. 6 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయిపోయాయి. మిగిలినటువంటి మెడికల్ కాలేజీలకి కేవలం 6,000 కోట్లు ఇస్తే ఇవన్నీ కూడా ఆపరేషనలైజ్ అవుతాయి. మీ బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఒక సంవత్సరానికి 3 లక్షల కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు అనేక కార్యక్రమాల మీద. మీరు ఇవ్వాల్సింది కేవలం 6,000 కోట్లు. ఒక సంవత్సరం 3,000, ఇంకొక సంవత్సరం 3,000 ఇస్తే అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ లో 3 లక్షల్లో 3,000 కేవలం 1% బడ్జెట్. మీరు ప్రాథమికమైనటువంటి హక్కు, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 జీవించేటువంటి హక్కు, లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఆ హక్కు, ఆరోగ్యం అనేటువంటిది ఆ హక్కులో ఇమిడి ఉందని చెప్తుంది. అంటే ఒక ఫండమెంటల్ రైట్ అనేటువంటి హెల్త్ కోసం మీ బడ్జెట్ లో 1% మీరు కేటాయించలేకపోతున్నారనంటే ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉంది, పేదల మీద ఎంత శ్రద్ధ ఉంది? మీకు అధికారం కోసం పేదలు కావాలి, ప్రజలు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని అమ్మేయడానికి, వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదంటే మీకు మానవత్వం ఉందనుకోవాలా? మనుషుల మీద శ్రద్ధ ఉందనుకోవాలా? పేదలంటే లెక్క ఉందనుకోవాలా? లేదా మీరు చెప్పండి, ప్రజలు ఆలోచించండి. 3 లక్షల కోట్లలో 3,000 కోట్లు 1% పేద ఆరోగ్యం కోసం, పేద విద్యార్థుల చదువు కోసం వెచ్చించలేని ప్రభుత్వం ఉండితే ఏంటి, మండితే ఏంటి? ఇలాంటి ప్రభుత్వానిగా మనం ఓట్లేసింది, ఇలాంటి పార్టీలుగా మనం ఓట్లేసిందని ప్రజలు ఆలోచించాలి, పేదలు ఆలోచించాలి. ఎందుకనంటే ప్రాథమిక హక్కుల్ని కాపాడలేనటువంటి ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయి? ఈ రోజు ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజ్ అవుతాయి, సీ పోర్ట్స్ ప్రైవేటైజ్ అవుతాయి, హైవేస్ ప్రైవేటైజ్ అవుతాయంటే అక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేటువంటిది. ఉదాహరణకి మన రాష్ట్రంలో కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక 30 సంవత్సరాల పాటు ప్రైవేటైజేషన్ చేశారు. 29 సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నారు. ఒక ప్రైవేట్ సంస్థలో అధికారిగా ఉన్న, మంత్రిగా ఉన్న ఆ ప్రైవేట్ సంస్థ మీద ప్రభుత్వానికి ఏమైనా యాజమాన్యం ఉంటుందా? ఏ విధమైన యాజమాన్యం ఉంటుంది అంటే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూడండి మీరు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సీ పోర్ట్ లోకి వెళ్లి ఒక షిప్ లోకి ఎక్కుతారంటే వాళ్ళ అనుమతి ఇవ్వలేదు. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి. నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని నన్నే లోపలికి రానివ్వడం లేదని అతనే స్వయంగా చెప్పారు. అయినా అన్ని పర్మిషన్లు తీసుకుని షిప్ మీదకి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యం తప్పుగా రవాణా అవుతున్నాయి, సీజ్ ద షిప్ అన్నారు. నోబడీ కేర్. ఎవరైనా కేర్ చేశారా? ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి షిప్ సీజ్ చేయమంటే కేర్ చేయలేదు. ఎందుకంటే అది కాకినాడ సీ పోర్ట్ అనేటువంటిది ఒక ప్రైవేట్ పోర్ట్. ప్రైవేట్ పోర్టులో అధికారం ఏ విధంగా మంత్రులకు కూడా ఉండదు అనేటువంటి విషయం దీని నుంచి తేటతెల్లం అవుతున్న పరిస్థితిలో ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ప్రైవేటైజ్ అయిపోతే పేదలకు ఏ విధంగా వైద్యం దొరుకుతుంది, విద్య దొరుకుతుంది?